నమస్కారం. డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం కలుసుకోబోతున్నటువంటి సెలబ్రిటీ గెస్ట్ వీరు సూపర్ డూపర్ హిట్ సినిమాలని మన తెలుగు పరిశ్రమకి అందించినటువంటి దర్శకులు. ఇన్ఫ్యాక్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టినటువంటి సినిమా పోకిరి గురించి చెప్తే ఇంకా నేను విడిగా పూరి జగన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎస్, ఈరోజు మన డైన్ విత్ ఎన్టీవీలో సెలబ్రిటీ కపుల్ పూరి జగన్నాథ్ గారు అండ్ వారి సతీమణి గారు మిస్సెస్ పూరి జగన్నాథ్ గారు. ఆవిడ పేరు లావణ్య. అయితే లావణ్య గారికి ఒక ముద్దు పేరు కూడా ఉంది. అది నేను అలా స్టాక్లో ఉంచేస్తున్నాను, నేను అప్పుడే చెప్పడం లేదు. జగన్నాథ్ గారిని అడిగి నేను తెలుసుకుంటాను. ఓకేనా? ఓకే. సో డైన్ విత్ ఎన్టీవీకి వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ క్వశ్చన్స్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మొదలు పెడుతున్నాము. ఈలోగా స్టార్ట్ చేస్తే మీరు యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ రసం. భోంచేస్తూ డైన్ కాబట్టి ఓకే. రాగి కంచం, అరిటాకు, చెంబుతో నీళ్లు, చాలా ట్రెడిషనల్ గా ఉంది. కూచిపూడి రెస్టారెంట్ అండి. అవును, ఫంటాస్టిక్. ఓకే. జగన్ గారు, మీరు వరుసగా హ్యాట్రిక్ కొట్టేశారు ఇప్పుడు. ఎందుకంటే పోకిరి, దేశముదురు, చిరుత, ఇంత పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన తర్వాత మీరు ఇలా ఎంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? సింపుల్గా అంటే ఏం చేయాలి, మీరు చాలా వెరీ డౌన్ టు ఎర్త్, ఏమాత్రం ఈగోస్ లేవు. మేము ఎప్పుడో చూసాము జగన్ గారిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. మంచిదే కదండి ఉంటే. ఎలా ఉంటారు అలా? అలాగే ఉంటారు. మీరు బిగినింగ్లో కలిసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు జగన్ గారు? మీ ఫస్ట్ పరిచయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏం మారలేదు అసలు. ఓకే. అప్పట్లో మీరు ఫస్ట్ కలిసిన మీ అనుభవం గుర్తుందా? ఫస్ట్ టైం ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరిగింది? మా ఇంట్లో షూటింగ్ చేశారు రామంతపూర్లో. నేను పుట్టి పెరిగిందంతా అదే ఏరియాలో. ఓకే. అయితే షూటింగ్ జరుగుతుంది అని తెలుసు. ఫ్రెండ్స్ అందరితో పాటు చూస్తున్నాను. చూస్తుంటే చేతిలో ఉన్న సిగరెట్ పడేశాడు. మిమ్మల్ని చూస్తుండగానే? కాదమ్మా, అన్ని డీటెయిల్స్ ఎందుకు కానీ. మీరు ఎందుకు పడేశారు? ఫింగర్ ఏమైనా కాలిందా లేకపోతే? ఏం పడలేదు, నేను పడేసినాను అనుకుంటాను. అవునా? లేదు, ఇంప్రెస్ చేయడానికి, నేను ఇంప్రెస్ చేయడానికి లేదు 3-4 టైమ్స్ పడేశారు. అదే జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పుడు తీసుకొచ్చి కుటుంబ కలహాలు వద్దు. ఓకే. ఇప్పుడు సో పడేసిన తర్వాత కాదు, మీరు అన్ని డీటెయిల్స్ ఉండండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది మాకు. పడేసిన తర్వాత పెళ్ళి నచ్చింది. ఓకే. సో అలా ప్రపోజ్ చేసేసారా మీరు అక్కడే? పెళ్లి చేసుకుంటాను అడిగా. వాళ్ళ ఆర్టిస్ట్ కార్డ్ పంపించారు, విజిటింగ్ కార్డ్. ఓకే. నేను తిప్పి పంపించేసాను, మళ్ళీ వచ్చింది. ఓకే. సో మళ్ళీ పంపించాను. ఇలా ఎన్నిసార్లు జరిగాయి? లేదు, 2 సార్లు. 2 సార్లేనా? మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తున్నాను. ఓకే. యూజువల్లీ అమ్మాయిలు కొంచెం టైం తీసుకుంటారు ఆలోచించడానికి. వీఆర్ ఇంటెలిజెంట్. బాగా కాదు. బాగా. ఓకే. సో అలా జరిగిందనమాట మీ పరిచయం. సో మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకట్టేసుకోవడానికి ఆవిడలో మీకు బాగా ఎక్కువ నచ్చిన లక్షణం ఏంటి? కళ్ళు, మొహం. ఇంత చారడేసి కళ్ళు అలా చూసుంటారు మీరు? లేదండి, అసలు చూడలేదు. నేను షూటింగ్ చూస్తున్నాను. అమ్మాయి ప్రయత్నాలు అమ్మాయి చేస్తుంది అలా. లేదు అసలు. అమ్మాయిలు ఏంటంటే సైలెంట్ గా చెప్పకుండానే ఒక లుక్ వేస్తారనమాట. లేదండి అసలు. వేయకపోయినా అట్లీస్ట్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. అవును. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పడేసి ఇబ్బంది పెట్టేసాను. చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయలేదు, మిమ్మల్ని ఒకళ్ళని చేశారు కాబట్టి. చేయలేదు, నా వైపు చూడలేదు. అవునా? నేను కార్డు ఇచ్చిన తర్వాత అసలు మొత్తం షూటింగ్ చూడలేదు అనుకుంటున్నారా? సిగరెట్ పడేసింది ఆవిడకి, ఎలా కనిపించింది తర్వాత? అవునా? ఓకే. సో అలా స్టార్ట్ అయింది మీ పరిచయం. ఓకే. మీరు రసం భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు. జగన్ గారు, మీకు ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? అంటే మీ టైటిల్స్ ఇప్పుడు ఇడియట్, అలాగే సినిమాల్లో పండు, బుజ్జి ఇలాంటివన్నీ వచ్చాయి కదా. సో మీకు చిన్నప్పుడు ముద్దు పేరేంటి ఇంట్లో? బాబు. మా అమ్మ నాన్న పిలిచేది బాబు, ఊర్లో అందరూ పిలిచేది పూరి. పూరి. ఓకే. సో వాళ్ళకి పేరు జగన్ అని కూడా ఎవరు తెలియదు, అందరూ పూరి అని పిలుస్తారు ఊర్లో అందరూ. ఓకే. ఫ్రెండ్స్. లావణ్య గారికి? నాకేం లేవు. పండు. అది జగన్ పెట్టింది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. నాకేం లేదు. నిజంగా ఇంట్లో లేవు. ఓకే. తను మ్యారేజ్ అయ్యాక తను పిలిచేది పండు. ఓకే. మరి ఆ పండే తీసుకెళ్ళి పోకిరిలో హీరో పెట్టారు. అవునా? ఓకే. ఓకే. అలా మీరేం పెట్టలేదు ఆయనకు పేరు? ఆయనకు బోల్డ్ పేర్లు. అదే పేరు పిలిచి నన్ను పిలుస్తుంటారు. పండేనా?
కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇద్దరం మాడ్యులేషన్? కోపం వచ్చినప్పుడు వేరే ఉంటుంది, చెప్తే బాగోదు, ప్లీజ్ జడుచుకుంటారు జనం. కోపం వచ్చినప్పుడు జగన్ అని పిలుస్తుంది. అవునా? అప్పుడు ముందు వెనక ఏం ఉండవు కదా. మర్యాద ఉంటుంది. ఓకే. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది మీ ఇద్దరిలో? మీకేనా? ఆ మానవుడికి. ఈ మానవుడు కోపం కాదండి, చిరాకు. ఎప్పుడైనా అలసిపోస్తాం కదా షూటింగ్ నుంచి, అలాంటప్పుడు చిరాకు వస్తుంది తప్ప కోపాలు ఏమి పెద్దగా. మళ్ళీ 2 minutes, జస్ట్ 2 minutes. 2 minutes కోపాలు అయితే ఎప్పుడైనా బెటర్. అంతే. అంతేగాని సైలెంట్ గా ఉండి ఇంతవరకు అమ్మో, పెద్ద కోపం లేదు, లేదు. ఎప్పుడు అంత లేదు. ఓకే. 2 minutes అంతే. ఆవిడకి ఏ సందర్భంలో ఎక్కువ కోపం వస్తుందండి? పండు గారికి. నేను సిగరెట్లు ఎక్కువ కలుస్తానని. ఓకే. మీరు ఆ రోజు పడేసిన వాళ్ళు మీరు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ? ఆవిడ 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 రాకముందు నుంచి కాలుస్తున్నాను, ఎలా పాడేస్తాను. కాకపోతే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి యూజువల్లీ చెప్తారు కదా ఆ స్టేజ్ లో, నీకోసం చాలా నేను చెప్తారు. అలాగే నమ్ముతారు వాళ్ళు, అలాగే నమ్ముతారు. అడుగు పెట్టు, మేము నమ్మామండి. నమ్ముతారు. ఇలా అడుగు పెడితే సిగరెట్లు మానేస్తాను, అన్నీ మానేస్తాను, టైంకి ఇంటికి వచ్చేస్తాను, ఇంకెన్ని కబుర్లో. కానీ యూజువల్లీ ప్రతి అమ్మాయి ఇది ఫేస్ చేస్తుందేమో కదా. కాదు, ఇప్పుడు అది మాత్రం కరెక్ట్. ఇప్పుడు వచ్చిందని అంతకుముందు ఉన్న అలవాటు సిగరెట్ గానే వదిలేసి క్యారెక్టర్ అయితే అసలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను కదా, నేను మళ్ళీ వదిలేసి అవును చేసుకుని ఈ టైంలో ఉంటుంది. సో ఎంతో కొంత కన్విక్షన్తో ఉంది. ఏ మాటగా ఆ మాట చెప్పాలి, ఎంతైనా మగవాళ్ళు మాటకారు. మాట చాలా నెగ్గడం చాలా సపోర్ట్ కష్టం. చేస్తున్నాడు, చాలా తప్పదు. సపోర్ట్ కాదు, ఏ అదే టైంలో ఎలా whatever it may be. అదే కాదు, ఏవో కొన్ని నీకోసమని మానేస్తున్నాను అని చెప్పడం. మనమేమో ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మీరు అప్పట్లో ఇలా అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు, కరెక్ట్. అలాంటివి జరిగాయా? ఉంటాయి. అలాంటివి కామన్ కదా. అది బాగా కోపం వచ్చినప్పుడు అలాంటివి బయటకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు లేదు. నేను ఏదో అప్పుడప్పుడు కోపాలు వచ్చినప్పుడు అంటే, ఇప్పుడు పెళ్ళికి ముందు అమ్మాయి 48 frames స్లో మోషన్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు పాడవా అది తగ్గుతుంటాయి, అలాంటిదే కోపాలు వస్తాయి. షూటింగ్స్ కి మీరు అకంపెనీ అవుతూ ఉంటారు ఎప్పుడైనా? అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాం. వెళ్తుంటారు. ఈ లొకేషన్ లో ఎలా ఉంటారు? సీరియస్ గా ఉంటారు? చాలా కూల్గా ఉంటారు. చాలా కూలా? చాలా కూల్. ఎప్పుడైనా మీకు బాగా కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా లొకేషన్ లో? పెద్దగా ఏం లేదు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఇంతే కూల్ గా ఉంటారు కాబట్టి నాకు తెలిసి లేదు, పెద్దగా ఎప్పుడు కనిపించలేదు. జోక్స్. మీరు డైటింగ్ లాంటిది ఏమైనా చేస్తుంటారా? అంటే ఆవిడ చదువు పెడుతున్నారు. లేదు, చేస్తుంటాను. జనరల్గా ఒక డైట్ చేస్తుంటాను ఇప్పుడు. అంటే ఇంకొద్దిగా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఆపేస్తాను. తినాలనిపిస్తున్నప్పుడు ఇంకా ఆపేస్తారా? కొద్దిగా తింటే బాగుంటుంది అనిపించినప్పుడు ఆపేస్తాను. అయితే అది ఎప్పుడు ఉంటుంది. ఇవాళే డైటింగ్ స్టార్ట్ చేశాను ఈరోజు. మా ఆవిడకి కొద్దిగా అందంగా అనిపించింది. మీరు ఆల్రెడీ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. లేదండి, 100 సార్లు చెప్పారు, ఏదో వైట్ ఎగ్స్ అది మాత్రం ఇంపాసిబుల్, జరగదు. నేను డైటింగ్ చేయడమా? నెక్స్ట్ మంత్ చూడు నేను ఎలా కనిపిస్తాను అని. ఈ మంత్ కనిపించినట్టే కనిపిస్తారు. అదే కదా. ఇంకా నీచంగా కనిపిస్తున్నాను. అయ్యయ్యో. కానీ మీరు డైట్ చేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే మీకు వర్క్ లోడే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అట్ అ టైమ్ డైట్ చేయాలి తప్పదు. అంటే మీకు ఎక్సర్సైజ్ బోలెడంత మెంటల్ స్ట్రెయిన్. అది ఈ మధ్య తగ్గింది. ఓకే. ఎక్సర్సైజ్ తగ్గింది, వేరే ఎక్సర్సైజ్ పెరిగినాయి. ఓకే. అలసిపోయి చూడటం తిరగటం అవన్నీ లేకుండా. సో కొద్దిగా హెల్త్ తీసుకోవాలని. ఓకే. మీరు? నేనేం లేదండి, ఆవిడ శుభ్రంగా బాగా తింటాను. తింటుంది, నేను బాగా తిని పడుకుంటుంది. అది కరెక్ట్ సూత్రం లైఫ్లో. నేను శుభ్రంగా తింటాను. నేను ఎప్పుడు డైట్ చేయలేదు, చేయను కూడా. చేయక్కర్లేదు కూడా. యా. ముందు చెప్పండి. అంతే కదా. అవసరం ఉంది. మంచి ముగ్గురు దొరికినాయి. అవును, వంటల విషయానికి వచ్చాం కాబట్టి మీరు వంటలు ఏమైనా చేస్తుంటారా? అంటే ఈ మంచి మంచి కథలు వండుతూ ఉంటారు కదా, అలా వంటలు కూడా వండుతారా మీ వారు? ఎగ్ కర్రీ చాలా బాగా చేస్తాను. ఎగ్ కర్రీ మా ఆవిడకి ఏం లేదు. మీరు నేర్పారా? పెళ్ళైనప్పుడు బంగాళదుంప కూరే, ఓన్లీ బంగాళదుంప కూర, రైస్. ఏ కూర చాలండి, తాళింపు పెట్టడం నేర్పించినా కూడా వాళ్ళే నేర్పిస్తామంటారు. చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, ఈవిడ క్యాపబిలిటీ లేదు కదా. సో ఉండు సో అంటే ముందే క్వాలిఫికేషన్ కనుక్కొని లవ్ చేస్తారని చెప్పండి మీరు. నీకు నేను చెప్పేశాను ఏమొచ్చు వంటలు అన్నారు. అన్నము ఆమ్లెట్ అని చెప్పాను. అన్నం ఆమ్లెట్ అంటే గుండె జారిపోయింది నాకు. అంటే అన్నం ఏమన్నా పడేస్తే ఉడుకుతాయి.
అసలు అన్నం వండడం అయితే వచ్చు కదా, మరి ఇంకేమి. మనం పచ్చళ్ళు ఏమైనా వేసుకుని తినొచ్చు, పెరుగు కొనుక్కొని అందులోకి వేసుకోవచ్చు. ముందు నెమ్మదిగా కర్రీలు వేయడం నేర్పించా. బంగాళదుంప కూర ఒక్కటే నేర్పించాను. అంటే అప్పటికి మీకు బంగాళదుంప కూర రావడం మంచిదైంది. బంగాళదుంప కూర మీకు రావడం మంచిది. అన్ని కూరలు వండుతాను. అవునా? మరి ఆవిడ నాకు నేర్పించింది అదొక్కటే. నాకు నేర్పించింది మర్చిపోలేదు. నాకు నేర్పించింది అదొక్కటే. మర్చిపోతారు. ఒక్క బంగాళదుంప ఒకటే నేర్పించింది. అది మాత్రం ఎందుకు గుర్తుండిపోయింది? ఎప్పుడు మాడిపోయేది వాళ్ళ తర్వాత కాలక్రమేణా బాగా ముదిరింది. ఓకే, ముదిరి ఇప్పుడు బాగా ఇప్పుడు చేసేటువంటి బ్రహ్మాండమైన వంట ఏది మీకు బాగా నచ్చింది? అడగండి. అన్నీ బాగుంటాయి. అన్నీ నాన్ వెజ్, వెజ్ మీకు ఎక్కువగా ఇష్టం? నాకు వెజ్ ఇష్టం. ఓకే, నాన్ వెజ్ ఇప్పుడు తింటున్నాను కానీ యాక్చువల్ వెజ్ ఎక్కువ. ఓకే. ఈ డైటింగ్లో కూడా రకరకాల డైట్లు వచ్చాయి కదా, జనరల్ మోటార్స్ డైట్, ఇంకా మోటార్ లేని డైట్. అందులో మీరు పాటించే డైట్ ఏంటి? ఏం లేదు, జిమ్ ఏదో కన్సల్ట్ చేసింది. ఓకే, వాళ్ళు డైట్ ఇస్తున్నారు. ఓహో, ఇన్ని క్యాలరీస్ అండి. దానికి పేరేం లేదా? లేదు. ఓకే, అది హిట్ అయిందంటే అది పూరి డైట్ అవుతుంది. ఏమో లేదు, అందరూ చాలా మంది తింటున్నారు. ఓకే. సో ఇప్పుడు వంటలు అయిపోయాయి. ఆయనేమో బంగాళదుంప కూర గురించి చెప్పారు. మీకు కాస్తంత వంట బాగా వచ్చిన తర్వాత వారికి వండి పెట్టింది ఏంటి? ఆమ్లెట్ అన్నం కాకుండా? ఆమ్లెట్ అన్నం కాకుండా రోజు అన్ని ప్రయోగాలు చేస్తానండి. తన మీద కాదు, కాకపోతే చేస్తాను. ఇంట్లో అందరికి పడతాను, అందరికి నచ్చుద్ది, బాగా తింటారు. నచ్చి తీరాలి. అలాంటి ఆర్డర్స్ అసలు లేవు. బిగినింగ్ అన్నీ అలాగే మేము అందరం ఎంకరేజ్ చేస్తేనే తను ఓకే పెద్ద ఈ రేంజ్కి వచ్చింది. ఏదైనా మాత్రం ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏదైనా సరే మనకి బిగినింగ్ లో అయితే లేడీస్ లో చాలా మందికి కూడా రావు, ఎందుకంటే ఇంట్లో చాలా గారాబంగా పెంచుతారు. నేను చాలా మగవాళ్ళు ఏమో ఉద్యోగం కోసం బయటకు వచ్చేస్తారు, నేర్చుకుంటారు. కొంచెం మీరు నానాబదులు పడతారు. నేను 20 years కి పుట్టాను, మ్యారేజ్ అయ్యాక మా మమ్మీ డాడీకి. మీరు 20 years కి పుట్టారు? నేను 10 years కి పుట్టాను. వెరీ గుడ్. ఒకసారి కొంచెం నేను 10 years కి పుట్టాను. ఎంత లేట్గా పుడితే అంత గారాబం అనమాట. అంత గారాబం వంట రాదు. నేను ఒక్కదాన్ని. మీరు? నేను ఓన్లీ చైల్డా? ఓకే, అందుకే చాలా బుద్ధిగా ఉంటామండి. వచ్చేసారు. ఓన్లీ 1 చైల్డ్ ఎత్తుకొచ్చేసారనమాట మీరు? అవునండి. ఓకే. ఏదైతే ఎత్తుకొచ్చినా కూడా మిమ్మల్ని బంగారంలో చూసుకుంటున్నారు. బంగారం మాత్రం ఇంకో మెట్టు ఎక్కువ. అది మాత్రం నిజం అండి. బంగారం కన్నా ఇంకో మెట్టు ఎక్కువ అంటే మంచి సర్టిఫికెట్. మీరు ఆవిడ చూసుకోవడం. ఇంకా మీ ఊళ్ళో ఉన్నటువంటి టాకీస్, పూరి టాకీస్ గురించి చెప్పండి మాకు. మా ఫాదర్ థియేటర్ కట్టారు. థియేటర్ అంటే టూరింగ్ టాకీస్, దాని పేరు జగన్నాథ్ టూరింగ్ టాకీస్. మా ఊళ్ళో ఉండేది అది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అన్నీ చూసాము. రోజు ఈ పబ్లిసిటీ కోసం రిక్షా వాడారు. ఆ రిక్షాలో నేడే చూడండి మీ అభిమాన థియేటర్ అని ఇలా చెప్తూ తిరిగారు. సో అలాంటి పబ్లిసిటీ రిక్షా తిరిగి అన్ని ఊళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి ఇంటికి వస్తే అది ఎక్కి థియేటర్కి వెళ్ళిపోయారు. సో థియేటర్లో ఫస్ట్ షో ఒకటి భోంచేసి మా నాన్న నేను స్క్రీన్ వెనకాల భోంచేసాను. అదో ఆనందం ఉంది. ఓకే. ఒకసారి బయట షో అవుతుండే మేము వెనకాల భోంచేసాం స్క్రీన్ వెనక. ఓకే. అన్ని పెద్ద పెద్ద ఇమేజ్లు ఉంటాయి, అక్కడే స్పీకర్లు ఉంటాయి, పెద్ద బాక్సులు, గట్టి సౌండ్, ఊరి అదొక క్రేజ్. ఎన్నేళ్ల నుంచి మీకు ఊహ తెలిసిన? ఎన్నేళ్ల నుంచి? సో చిన్నప్పటి నుంచి ఈ సినిమాతో ఉండేటువంటి సాన్నిహిత్యం అలా మొదలైపోయింది అనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది. సో అలా చూసిన సినిమానే 10 సార్లు 15 సార్లు చూడటం. మీకంటూ ఒక కుర్చీ ఉండేదంట కదా టూరింగ్ టాకీస్ లో? ఒక కుర్చీ ఉండేది, దానికి తాడు కట్టి. ఎందుకు తాడు? ఎవరు కూర్చోకుండా. కరెక్ట్. అప్పుడు నెంబర్స్ లేవు, ఎవడన్నా వచ్చి కూర్చుంటాడేమో, ఖర్చు వేస్తాం కదా అలా. ఒక తాడు కట్టేసేవాడిని. మధ్య మధ్యలో కాసేపు చూసేవాడిని, బయటకు వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేవాడిని. అలా ఎప్పుడు వచ్చింది మీకు ఆలోచన ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చేసేయాలని? అలా ముందు రాలేదు. ఓకే.
సినిమాల మీద అందరికి ఉండే ఇంట్రెస్టే నాకు సినిమా చూడడం అంతే. ఓకే, అప్పుడు చూస్తున్నప్పుడే విమర్శించడం, ఈ సినిమా ఇలా బాగుంది అలా అనుకునేవాళ్ళ? బాగుంది, నచ్చిన సినిమాని మళ్ళీ చూడటం. ఓకే, లేదు థియేటర్ జరుగుతుంటే బయటికి వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వాళ్ళ రీ రికార్డింగ్ ఏదో వస్తున్నప్పుడు ఈ షార్ట్ వస్తుంది అని వచ్చి చూసడం. ఓకే, చిన్నప్పుడు తెలిసిన సినిమా అని చూస్తాను, అలా చూసేవాడు తప్ప ఓకే. అది ఇనీషియల్గా లేదు. తర్వాత డిగ్రీ తర్వాత సడన్గా వచ్చి ఇంట్రెస్ట్ రావడం, మా ఫాదర్ అది గమనించడం, ఆయన ఎంకరేజ్ చేసి పంపించాడు. ఓకే, ఆయన డబ్బు చేతిలో పెట్టి నీకు చదువు అది అడ్మిటట్లేదు, నీ ఇంట్రెస్ట్ చూస్తే సినిమా వీళ్ళు పనికి వస్తాం పోరా అని చెప్పాను. సో బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఓకే, అన్ని కష్టాలు పడి డైరెక్టర్ అవుతున్న సమయంలో మా ఆవిడ వాళ్ళలో పడి ఇలా ఎన్టీవీ ఇంటర్వ్యూ అది అదృష్టపు వల. ఇలా పాడైపోయారు. బాబు ఇంకా బుద్ధిగానే ఉన్నారు, మన బిగినింగ్లోనే అనుకున్నాం. కాదు, చదువు అవ్వదు అని వాళ్ళ నాన్నగారు చెప్పి చేతులు డబ్బులు మూట పెట్టి పంపించారన్నారు కదా, ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఆకాష్, పవిత్ర. ఆకాష్, పవిత్ర. ఈ సీన్ మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుందా మీ పిల్లల విషయంలో? బాగా రిపీట్ అవుద్ది. వాడికి చదివి అస్సలు వస్తుందని గ్యారెంటీ లేదు. రోజు ఇంట్లో షో పడాల్సిందే. ఓకే, ఎలాంటి మూవీ అయినా 100 days మా ఇంట్లో. ఎందుకంటే చిరుతలో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మెచ్యూరిటీతో చేశాడు. తను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సో తనకి అలాగే తన ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్య విన్నాం, నాకు నాన్న అంటే అసలు భయం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా నాన్న నాతో అని చెప్పాడు. కొట్టను కాబట్టి అమ్మేనా దెబ్బేసేదంతా? అప్పుడప్పుడు. అవునా? ఓకే. జగన్ గారి సినిమాలు చూసిన తర్వాత మీరు ఎక్కువగా దేనికైనా విమర్శించారా? విమర్శించలేదు. చిన్న చిన్నవి ఇక్కడ ఇలా ఉండకూడదు, కొంచెం ఏదన్నా ఇక్కడ తగ్గింది, ఏదైనా స్పీడ్ తగ్గింది అనిపిస్తే చెప్తాను నేను. ఓకే, మీరు చెప్పిన సజెషన్స్ తీసుకుంటూ ఉంటారా? అమల్లో చాలా కాదండి, తక్కువ నేను సినిమా చెప్తాను. తీసేసినాక తీసేసాక ఓకే. రెండోసారి అంటే చూసినప్పుడు, ఫస్ట్ షో చూసినప్పుడు నేను అట్లీస్ట్ వచ్చి ఇవి మొత్తం నచ్చలేదని ఏదో ఐడియా ఉంటుంది కదా, అవి తీసుకుంటాను. ఓకే, ఆపం బాగుందా? సూపర్. ఇందులో చేపల పులుసు చేస్తారంట, చేపల పులుసు అయితే బాగుంటుంది. పులుసు కోసం వెయిట్ చెప్పిద్దా? చేస్తాను. వద్దులే, చేపల పులుసు మీరు ఈ ఇంటర్వ్యూని అడ్వాంటేజ్ చూసుకొని మనకు కావాల్సింది ఏం తినేయటం. డైన్ విత్ ఎన్టీవీ. ఓకే, మీరు ప్రతి సినిమాకి ఒక కొత్త హీరోయిన్ తీసుకోవడం వెనకాల ఉండేటువంటి ఆ ఫార్ములా ఏంటి? ఒక కొత్త మోజు కొంత ఉంటుంది, ఒక కొత్త అమ్మాయి, కొత్త ఫేస్, అది వర్కౌట్ అవుతుంది. 2 రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది, ఓకే, అమ్మాయిలకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. 3 కంప్లీట్ డేట్స్ ఓకే, మనకే ఉంటాయి. త్రూ అవుట్ కూర్చొని వర్క్ చేస్తాం. అవి బిజీగా ఉన్నాయి, ఈ డేట్స్ లేవు, ఈ హెడేక్. మూడోది మీరు చెప్పింది మాత్రం ఎగ్జాక్ట్లీ ట్రూ ఏమో. అన్నీ ముందు ఈ 2 అబద్ధాలు అంటున్నారా? కాదు, ఎగ్జాక్ట్లీ మీకు బాగా ఎక్కువగా, ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంక వాళ్ళ డేట్లు దొరకడం కష్టం, అటు అర డేటు ఇటు అర డేటు తీసుకొని షఫుల్ చేయడం చాలా కష్టమైన విషయం. చాలా బాగా చెప్పారు మీరు. నేను అనుకున్నాను ఇంకేమైనా చెప్తారేమో హీరోయిన్ తీసుకోవడం లేదనో. ఏం లేదు. ఓకే, మీ సినిమా టైటిల్స్ కొన్ని తిట్లు ఉంటాయి కదా, కొన్ని ఆల్మోస్ట్ అన్ని అలాంటి ఇడియట్, దేశముద్రు, అలా అలాగే ఫ్యూచర్లో ఏమైనా వేరే ఏమైనా రాబోతున్నాయి, ఏమైనా తిట్టు వినబోతున్నావు? లేదా? కానీ డిఫరెంట్ టైటిల్స్ పెట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరేనండి. ఇంత వినూత్నమైనటువంటి టైటిల్స్ మీకు ఎలా తడతాయి? అంటే ఆ స్టోరీ సిట్టింగ్లో ఉన్నప్పుడా, లేకపోతే బిగినింగ్ ఒక టైటిల్ అనుకుంటారా? లేదు, స్టోరీ అనుకున్నాక ఓకే, మధ్యలో రావచ్చు, ఏదో ఒక కొత్త టైటిల్ పెట్టాలని ప్రయత్నం చేస్తాను. ఓకే. ఆయన అలాగా తిట్లు టైటిల్స్గా పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు ఇడియట్ ఏమన్నారు? మీ రియాక్షన్ ఏంటి? చాలా బాగుంది అని చెప్పి. బాగుంది. అవునా? ఓకే. దేశంలో షూటింగ్ చేస్తాను, కుల్లు మనాలిలో. ఓకే. షూటింగ్ చేస్తుంటే ఎవరో ఒక ఆమె వచ్చింది, వచ్చి నన్ను తెలియదు నేను ఎవరో, వచ్చి బాబు ఏంటి బాబు షూటింగ్ అని, తెలుగు షూటింగ్ అమ్మ అని చెప్పి. సినిమా పేరు ఏంటంటే దేశముద్రు అన్న. మీకు బుద్ధి జ్ఞానం లేదా?
దేశముద్రు ఇలాంటి పేర్లు పెట్టడానికి, తిట్లు అవి పేర్లు పెట్టడానికి బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఇడియట్ అనే సినిమా ఉంది, చూసారా అమ్మ మీరు? చూడలేదు. పోకిరి అనే ఒక సినిమా ఉంది. పోకిరి ఉందా? ఉంది. నేను చూడలేదు. నువ్వు ఏ సినిమా చూడదు, నీకు ఎందుకమ్మా ఏ టైంలో పెట్టుకుంటే? ఇప్పుడు నా ఏడేడు సినిమా చూసి ఏమైనా బాధపడి లేదా ఏమైనా తిట్టావంటే ఓకే. నువ్వు ఏ సినిమా చూడవు, నీకెందుకు? ఆవిడ చూసి వాడి కోసం చేస్తున్నాను నేను, వదిలే. ఆవిడ వెళ్ళిపోయింది. ఓకే. మీరు దేశముదురు అలాగే ఇప్పుడు చిరుత ఇవన్నీ కూడా ఇంచుమించు సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ వచ్చారు కదా. ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఇటు కథ ఆలోచించాలి, అటు షూటింగ్ చేయాలి కష్టమే కదా. ఈ షూటింగ్ అవుతుంటే ఆ స్క్రిప్ట్ రాస్తుంటా. ఏది మీరు వేరే నెక్స్ట్ స్క్రిప్ట్. ఓకే. ఇది రిలీజ్ అయిన మళ్ళీ 30 days కూడా లోపే మళ్ళీ ఆ సినిమా స్టార్ట్ చేయాలి. సో ఇమ్మీడియట్ నెక్ టు నెక్. కొంతమంది డైరెక్టర్స్ ఒక సినిమా కథ మొదలెట్టి ఇంకా సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ కూడా అయిన తర్వాత కానీ ఇంకొక సినిమా మొదలు పెట్టరు. మీరు ఇలా ఆల్వేస్ యువర్ షట్లింగ్ ముందు నుంచే ఇలాగే ఉన్నారా బిగినింగ్ నుంచి, లేకపోతే కొంచెం బాగా బిజీ అయిపోయిన తర్వాత? లేదు, అంటే ఎక్కువ వర్క్ చేస్తుంటాను. ఓకే. టైం వచ్చినప్పుడు ఇంకా పని చేయాలి కదా. ఎప్పుడు కన్ఫ్యూజన్గా అనిపించలేదా ఈ హీరో క్యారెక్టర్ అటు వెళ్ళిపోవడం? ఈ డైలాగ్ ఎక్కడ రాసేది? అస్సలు లేదు. ఎందుకంటే మాటలు కూడా మీరే రాస్తూ ఉంటారు, డైలాగ్స్ కూడా మీరే రాస్తాను. కానీ కష్టాలు ఉన్నాయి కొన్ని నాకు. కానీ ప్రాబబ్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ యూ కాన్సన్ట్రేట్ సో వెరీ వెల్. ఓకే. ఇంకా ఇప్పుడు ఈ క్వశ్చన్సే కాకుండా మీ ఇద్దరికి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ ర్యాపిడ్ ఫైర్ కోసం మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఇంకొంచెం సరిగ్గా తినేసేయండి. ర్యాపిడ్ ఫైర్ అంటే? ర్యాపిడ్ ఫైర్ అంటే నేను కంటిన్యూస్గా పిచ్చిగా అడగడం లేదండి, బాగానే అడుగుతాను. మీ డ్రీమ్ గర్ల్ మావిడ ఎదురుగా ఉన్నారు కాబట్టి తప్పదు. వెరీ గుడ్, నిజంగా మంచి పని చేశారు మీరు. ఓకే, ఇది ర్యాపిడ్ ఫైర్, మీరు చాలా టైం తీసేసుకుంటున్నారు. మీకు మెచ్చిన ఏదో చెప్తే మీకు బాగా ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి. ఇష్టమైన హీరో? చిరంజీవి గారు. ఇష్టమైన డైరెక్టర్? రామ్ కపూర్. ఇష్టమైన డ్రెస్? బ్లాక్ డ్రెస్. ఇష్టమైన యాక్సెసరీస్? పెద్దగా. మీ ఫేవరెట్ ప్లేస్? బ్యాంకాక్. ఇష్టమైన పెట్? డాగ్. ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 6 dogs. అవునా? అయితే ఇప్పుడు పండుగలో మీకు బాగా నచ్చిన విషయం? బాగా నన్ను ఎంతకంటే అర్థం చేసుకుని అమ్మాయి కష్టం. నాకు గంటకు తగ్గ బొంతలాగా నన్ను బాగా అర్థం చేసుకుంది. నచ్చని విషయం? నచ్చిన విషయం ఇప్పుడు నచ్చింది అయ్యింది, ఇప్పుడు నచ్చనిది? బాత్రూంలో సబ్బు అయిపోతే పెట్టదండి. మీరు పెట్టేసుకోవచ్చు కదా. పెట్టేసుకునే ముందు వాడు అడుగుతాడు ఎందుకు పెట్టలేదు, తీసి పెట్టుకుంటాం మళ్ళీ. అది ప్రేమ, మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, మీరు బాగానే స్కోర్ చేశారు. ఇప్పుడు మీకు రెడీయా? అడిగేనా? తినొచ్చు కదా, మీరు తింటూ ఉండొచ్చు, మీకు టెన్షన్ ఫ్రీ. అడగండి. ఇందాక ఈయన డ్రీమ్ గర్ల్ అడిగాం, మీకు డ్రీమ్ బాయ్? చిరంజీవి గారు. ఏమండి జగన్ గారు, మీరు కొంచెం మొహమాట పడ్డారు. నేను ఇంకో పేరు చెప్తే ఇక్కడ గొడవలు అవుతాయి. లేదండి, నేను చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఇది మరి అంతే కదా, చిరంజీవి. కరెక్ట్ చిరంజీవి గారు. ఓకే, చిరంజీవి గారు మా బావ. ఓకే, మీకు ఇష్టమైన హీరోయిన్? శ్రీదేవి. ఇష్టమైన హీరో? బావ చిరంజీవి. అంతే, అటు డ్రీమ్ బాయ్ను ఆయనే, ఇష్టమైన హీరో ఆయనే. ఓకే, మీకు బాగా ఇష్టమైన డ్రెస్? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. మిమ్మల్ని ఇందాక అడగలేదు, మీకు ఇష్టమైన డ్రెస్? క్యాజువల్. ఎనీ క్యాజువల్. ఓకే, ఇష్టమైన ప్లేస్? బ్యాంకాక్. సేమ్ టు సేమ్ ఆన్సర్ వచ్చింది. గ్యాప్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాం. అవునా? ఇంకా అది తప్ప బీచ్లో అడుగుతాం ఇద్దరికి. ఓకే, ఇంకా మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? అన్నీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి. నెక్స్ట్ మనకు ఫాలోయింగ్ అదే ఉంది. మీకు ఇష్టమైన యాక్సెసరీస్? మీరు జ్యువెలరీ చెప్పండి పోనీ. జగన్ గిఫ్ట్ అడిగారా? వాచ్, రాడా వాచ్. ఇది రీసెంట్గా వచ్చిన గిఫ్ట్. యా. ఓకే, అదేనా? మీరేంటి జ్యువెలరీ అంటే ఇంకా అడగమంటున్నారు? అంటే ఇంకా ఫర్దర్ కొన్ని మనం చూసి. అవునా? లావు
టైటానిక్ లో హీరోయిన్ అంతా ఉన్నది అది కొను. ఇలాంటి అప్లికేషన్లు ఉన్నాయి. అది కొన్నాక చెప్తాను అది ఇష్టం అని. మరి కొనలేదు కదా ఎలా చెప్పాలి? అవును, అది మనది కానప్పుడు మనం ఇష్టం అని చెప్పకూడదు. ఇట్స్ వెరీ బ్యాడ్. మీకు ఇష్టమైన పెట్? జేలో నా డాగ్. ఓకే, 6 ఉండగా ఒక్కదాన్ని పాపం. అది చాలా ఇష్టం. పాపం నేను అన్నింటినీ బాగా చూసుకుంటాను. అవునా? జగన్ గారిలో మీకు బాగా నచ్చిన విషయం? బాగా నచ్చిన విషయం అంటే చాలా ఉన్నాయి. ఒక్కటంటే చాలా ఓపికగా ఉంటారు. ఓకే, ఓపిక ఎక్కువ. నచ్చనిది? నచ్చందంటే ఏం లేదు, అప్పుడప్పుడు తక్కువ చిరాకు పడుతూ ఉంటారు. అదొకటి. సిగరెట్ అయితే నాకు సెకండ్ సెటప్. ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు. అవును. మీరు రెజల్యూషన్స్ ఏం తీసుకోరా న్యూ ఇయర్కి ఈ రోజు నుంచి మేము మానేయాలి అని? లేదు అలా తీసుకున్నారు ఒక్కసారి, కానీ రెజల్యూషన్స్ ఆర్ మేడ్ టు బ్రేక్. తర్వాత ఎలా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అంతే. ఓకే, సో మీరు కూడా బాగా ఆన్సర్ చేశారు. ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చాయి. ఇప్పుడు మేము గిఫ్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఒక మార్క్ అన్న ఎక్కువ రావాలి. కర్డ్ రైస్ వస్తున్నాం. లేదు, ఒక మార్క్ అన్న ఎక్కువ రావాలి. ఎవరికి ఎక్కువ వచ్చింది చెప్పండి? మీకే. నాకేనా? ఎందుకంటే డ్రీమ్ బాయ్ విషయంలో మీరు ఏమాత్రం పడకుండా మీరు ఖచ్చితంగా చెప్పారు కాబట్టి మనసులో ఏదో పెట్టుకొని చెప్పలేదు, మీరు ఉన్నారని. ఎవరికి ఎక్కువ వచ్చి చెప్పండి ఒక్క మార్క్ అన్న. అలా భయపిస్తే ఏం చేస్తారు? భయపించడం కాదండి, నేను చాలా కూల్ గా అడిగాను. అవునంటే భయపెట్టట్లేదు. మా పండు గారి కళ్ళు స్వతహాగానే కొంచెం పెద్దవి, అందుకని మీకు అలా అనిపిస్తున్నాయి. మీరు రోజు ఆల్రెడీ ఊరుకునేట్టుంటే. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్. మా డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి మీరు వచ్చారు, ఇంత టైం స్పెండ్ చేశారు. నాకు తెలిసి ఏ ఛానల్ ఇప్పుడు వచ్చి పిలిచి భోజనం పెట్టలేదు. ఫస్ట్ టైం ఎన్టీవీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ షెడ్యూల్ నుంచి కూడా మీరు ఇంత టైం తీసుకొని ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. అఫ్ కోర్స్ మీరు కూడా మాకు ఒక రకంగా థ్యాంక్స్ చెప్పొచ్చు, ఎందుకంటే 6 months తర్వాత డిన్నర్కి వచ్చామని చెప్పారు కదా, ఆ రకంగా నేను చెప్తున్నాను ఆ విషయంలో. కానీ ఇక్కడ కూడా ఇంకో విషయం ఉంది, పానకంలో పుడకలా నేనున్నాను. కొంచెం తర్వాత వెళ్ళిపోతారు, మీరు మిగిలింది కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈరోజు పూరి జగన్ గారు అండ్ మిసెస్ పూరి జగన్ గారితో డైన్ విత్ ఎన్టీవీ మీరందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాము.